ఏపీ ఎన్డీఏ కూటమిలో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయింది. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 కేటాయించారు. సీట్లు త్యాగం చేసిన వారికి ఇప్పుడు పదవుల్లో ప్రాధాన్యత దక్కింది. నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు వర్క్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ఎలక్షన్ ముందు నెల్లూరు రూరల్ నుంచి ఆయన టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ ఆ టికెట్ అప్పుడు ఆయనకు దక్కలేదు. కోటన్ రెడ్డికి ఇవ్వడం కారణంగా ఆ సీట్ ఆయన కోల్పోయారు. అయినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన అజీజ్ కి ఎట్టకేలకి వర్క్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఇక డోన్లో ముందుగా టీడీపీ టికెట్ మన్నే సుబ్బారెడ్డికి అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఆ టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం ఆ సీటు త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు ఆయనకి సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి దక్కింది. ఆయన సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక ఉండి నియోజకవర్గంలో మొన్నటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణరాజు కోసం తన టికెట్ త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కూడా నామినేటెడ్ పదవి దక్కింది. ఇప్పుడు రామరాజు ఏపీ ఐఐసి చైర్మన్ అయ్యారు. ఇక కర్రోజు బంగారాజు విషయానికి వస్తే నెల్లిమర టికెట్ ఆయన ఆశించారు టీడీపీ నుంచి. కానీ పొత్తులో భాగంగా జనసేన నుంచి లోకం మాధవికి అక్కడ పోటీ చేసే అవకాశం కల్పించారు. జనసేన కోసం సీట్ త్యాగం చేసినందుకు కర్రోతు బంగారాజు కూడా ఇప్పుడు పదవి దక్కింది. ఆయన మార్క్ఫెడ్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ విషయానికి వస్తే అనకాపల్లి టికెట్ వదులుకున్నందుకు ఆయన్ను పార్టీ గుర్తించిందని చెప్పాలి. అనకాపల్లి టికెట్ జనసేన నేత కొనతాల రామకృష్ణకి వెళ్లడంతో పీలా గోవింద్ కి కీలక పదవి ఇస్తామని అప్పుడే పార్టీ నుంచి కూడా అతనికి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చైర్మన్ గా పీలా గోవింద్ కి పదవి ఇచ్చారు. ఇక మచిలీపట్నం ఎంపీ టికెట్ త్యాగం చేసినందుకు కొనకల్ల నారాయణకి కూడా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి. ఆయనకిప్పుడు ఆర్టీసీ చైర్మన్ గా ఆయన నియమితులైనట్టు తెలుస్తోంది.